చెప్పినటువంటి యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానం ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఈ 2 కొడుకులు వాళ్ళ స్థితిని గురించి ఆలోచిస్తున్నాం మనం. ఈ 2 కొడుకుల్లో చిన్నవాడు ఏం చేశాడంటే, తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయాలి, ఆస్తిలో నా భాగం నాకు. ఇప్పుడు నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, ఆస్తి తండ్రిదా కొడుకుదా? ఎవరిది ఆస్తి? మరి వీడికి ఎక్కడికి వాటా దాంట్లో? అంటే కడుపున పుట్టాడు కాబట్టి వాటా వచ్చింది, వారసత్వంగా సంక్రమించిందని అర్థం దాంట్లో. మా నాన్నగారు ఇజ్రాయేల్ గారు, నా పేరు నోవా, మా కూతురి పేరు జోనా, ఇలా వారసత్వంగా వచ్చిందనమాట దేవునికి. నిజంగా రాలేదు, నిజమైనటువంటి ఆస్తి కాదు నాది, వారసత్వంగా సంక్రమించింది. దాని విలువ నాకు తెలియలేదు. అందుకే తండ్రి దగ్గరికి అంటే, నీతో నాకు కుదరదు అసలు, నీ క్రమశిక్షణ కానీ నీ దగ్గర ఉన్నటువంటి అలవాట్లు పద్ధతులు కానీ నన్ను మెచ్చట్లేదు అసలు, నాకు కుదరవు. నేను నా ఇష్టం వచ్చినట్టు ఉండాలని నేను అనుకుంటుంటే, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండమని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతున్నావు, ఈ రూల్స్ నాకు నచ్చవు, కుదరదు నీతో నాకు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, ఆస్తిలో నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయి. అడిగింది ఎవరు ఇప్పుడు వాటా కావాలని? వాటా కావాలని అడిగింది ఎవరు? చిన్న కొడుకు అడిగాడు. ఆయన తండ్రి ఏం చేశాడంటే 2కి పంచిపెట్టాడు. ఇప్పుడు నేను ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను 31వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగం రోజు 31వ వచనం చదవండి. అందుకతడు, కుమారుడా నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. ఏంటట? నావన్నీ. అదేంటి మరి ఇప్పుడు పంచిపెట్టాడు కదా ఆస్తిని 2కి, ఇంకా ఆయన దగ్గర ఏముంది తండ్రి దగ్గర? ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఏమైందంటే, తండ్రి వాటా తండ్రి దగ్గర ఉండగానే తండ్రి తన ఆస్తిని వాళ్ళిద్దరికి పంచిపెట్టడమే కాకుండా తనకు కావాల్సినంత కావడం తన దగ్గర ఉంచుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పారంటే పెద్ద కొడుకుతో, నాయి కూడా నీయేయాలి. వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఆస్తిని 3 భాగాలు చేశారనుకుందాం. తండ్రికి ఒక భాగము, కుమారుడు చిన్నవాడికి ఒక భాగము, పెద్దవాడికి ఒక భాగం, ఇలాగ 3 భాగాలు చేశారనుకుందాం. ఈ 3 భాగాల్లో ఎవరి భాగం వాళ్ళు తీసేసుకొని ఉన్నప్పుడు చిన్న కుమారుడు వెళ్ళి దాన్ని పాడు చేసుకున్నారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు పెద్ద కుమారుడితో తండ్రి ఏం చెప్తున్నా అంటే, నాది కూడా. ఇప్పుడు తండ్రి దగ్గర ఏమున్నది, ఇప్పుడు పెద్ద కుమారుడి దగ్గర ఏమున్నది, చిన్న కుమారుడి దగ్గర ఏముంది, ఒకసారి ఆలోచించండి మీరు అందరూ. ఇప్పుడు వాడు వచ్చి నా వాటా నాకు పంచిపెట్టాయా అని అడిగి తీసుకొని పోయి ఏం చేశారో తెలుసా? ఆ ఆస్తిని ఏం చేశారట? దుర్వ్యాపారం వలన మొత్తం పాడైపోయిందట. శ్రేయస్సులు, దుష్ట దురలవాట్లు, పద్ధతుల వల్ల ఏమైందంటే పంచుకొని తీసుకొని పోయిన ఆస్తి ఉట్టిన అయిపోయింది. ఇప్పుడు నేను చంద్ర సార్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను ఎందుకు పాడు చేయకపోయింది సార్? దాన్ని వాడు వ్యాపారం చేసుకొని రెట్టింపు చేసుకోవడం, లేకుంటే అంతకంటే డెవలప్ చేసుకోవడం చేయాల్సినటువంటి వాడు ఎందుకు దాన్ని నాశనం చేసుకున్నాడు? ఎందుకంటే దాని విలువ తెలియదు. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టుకోవాలి అంతే. డబ్బులు ఉన్నాయి కాబట్టి తాగాలి, డబ్బులు ఉన్నాయి కాబట్టి స్నేహితులతో కలిసి ఖర్చు పెట్టుకోవాలి, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏ ఆటైనా ఆడవచ్చు, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా జీవించవచ్చు అని అనుకొని వాడికి ఆ విలువ తెలియదు కనుక వెళ్ళి వాటన్నిటినీ. ఇప్పుడు ఏమైంది? ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు రాగానే వాడికి ఫుడ్ కూడా గతి లేకుండా పోయింది. కనీసం ఫుడ్ దొరకని పరిస్థితి ఏర్పడింది వాడికి. ఇప్పుడు వాడేం చేశాడు? ఒక ఆయన దగ్గరికి పోయి పనిలో జాయిన్ అయ్యాడు. ఆయన చేసే వ్యాపారం ఏంటి? పందుల వ్యాపారం చేస్తాడు. పందుల్ని పెంచడం, వాటిని మేపడం, అమ్మడం, ఆయన ధనవంతుడిగా మారిపోవడం, తన ధనాన్ని సమకూర్చుకోవడం, ఇలా ఆయన దగ్గర పోయి పనిలో చేరాడండి.
నేను అందుకే ఇప్పుడు మీరు ఇది చదివేటప్పుడు నేను దీన్ని విడగొడతా చూడండి, 5 భాగాలుగా విడగొడతా. ముందు మీ బైబిల్లో నోట్ చేయండి, దాన్ని నోట్ చేసుకోండి. మీ బైబిల్లో 5 భాగాలుగా దీన్ని నేను విడగొడతాను చూడండి. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని 11, 12 మొదటి భాగం అనండి. 11, 12 మధ్యలో ఇలా పెట్టి దానికి ముందు 1 వేసుకోండి. ఇవ్వండి. 11, 12 మొదటి భాగం అనండి. 13 నుంచి 15 వరకు రెండో భాగం అనండి. 16 వరకు, సారీ నన్ను క్షమించండి, 16 వరకు, 13 నుంచి 16 వరకు ఇది రెండో భాగం. 17 నుంచి 19 వరకు ఇది మూడో భాగం. 20 నుంచి 27 వరకు నాలుగో భాగం. 28 నుంచి చివరి వరకు 5వ భాగం. ఇలా విడగొట్టండి. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ లేఖనాన్ని అద్భుతమైనటువంటి రీతిలో మీకు ఆ వాక్య భాగం అర్థమైపోతుంది. అయిందా? నోట్ చేశారా? నోట్ చేయాలి. మీరు యూట్యూబ్లో పెట్టుకొని చూస్తుంటారా దీన్ని ఈ వీడియోని? నోట్ చేయండి, మంచిది మీకు. ఇప్పుడు ఏమందండి, మొదటి భాగంలో ఆయనకు 2 కుమారులు ఉన్నారని ఆ చిన్న కుమారుడు ఆస్తి ఇవ్వమని అడిగాడని ఉంది మొదటి భాగంలో. రెండో భాగంలో ఏముందంటే వాడు తీసుకుపోయి దాన్ని అందరినీ పాడు చేసి వాడు తినడానికి తిండి కూడా గతి లేని పరిస్థితిలో పడ్డాడు అని ఉంది రెండో భాగంలో. మూడో భాగంలో ఏమైందంటే వాడికి బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడని ఉంది. నాలుగో భాగంలో ఏముందంటే తండ్రి ప్రేమ ఉంది దాంట్లో. 5వ భాగంలో ఏముందంటే పెద్ద కుమారుడు అలగటం, పెద్ద కుమారుడిని సంజాయిషి చెప్పడం, తండ్రి పెద్ద కుమారుడిని సంధాయించడం ఉంది. ఈ 5 భాగాలుగా ఉంది ఈ వాక్య భాగం. ఇప్పుడు అదే చూస్తున్నాను నేను. వాడికి ఏమైందంటే అక్కడ పోయిన తర్వాత ఈ మనం రెండో భాగం చూస్తున్నాం. వాడికి పోయిన తర్వాత ఏమైందంటే వాడికి తినటానికి కూడా ఇప్పుడు ఏమైంది, వాడు మనసులో ఒక మాట అనుకున్నాడట. ఏమనుకున్నాడు చూడండి, 17వ వచనం చదవండి. 17వ వచనం చూడండి. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు చదవండి. నా తండ్రి యొక్క ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆఖరితో చచ్చిపోతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, వాడికి చివరికి ఏం గతి పట్టిందంటే తినటానికి అప్పుడు బుద్ధి వచ్చిందంట. వాడికి తినటానికి కూడా గతి లేనప్పుడు బుద్ధి వచ్చి ఏమనిస్తున్నాడు తెలుసా, నా ఇంట్లో మా దగ్గర పనివాళ్ళు ఉన్నారు, జీతగాళ్ళు ఉన్నారు, దాసులు ఉన్నారు, వాళ్ళకే సమృద్ధి అయినటువంటి భోజనం ఉంది. నేను ఇక్కడ గతి లేకుండా, తిండికి కూడా గతి లేకుండా, పందులు కూడా నన్ను ఆ పొట్టు కూడా తినేయకుండా పరిస్థితి ఏర్పడిందని. ఇప్పుడు ఒక ప్రశ్న ఎదుర్కోండి, వాడు ఎందుకు రిటర్న్ వస్తున్నాడు తండ్రి దగ్గరకు? దావిసారి ఎదుర్కోవాలి మీరు. వాడు ఎందుకు తండ్రి దగ్గరికి రిటర్న్ వచ్చాడు? వాడికి బుద్ధి వచ్చినాక రిటర్న్ ఏ కాన్సెప్ట్తో వచ్చాడు? కనీసం అక్కడ పోతే భోజనం ఆయన దొరికిద్దేమో బతకొచ్చాను వస్తాడు. దానికి వాడు ఒక రంగు అద్దాడు, దానికి ఒక అందమైనటువంటి పదాన్ని జోడించుకున్నాడు. ఏంటో తెలుసా, నేను చేసిన పని వల్ల నేను నీ కుమారుడుగా ఎత్తబడేంత అర్హత నాకు లేదు, కాబట్టి దయచేసి నన్ను నీకున్నటువంటి అనేక మంది పని వాళ్ళలో నన్ను ఒకటిగా చేర్చుకొని అడగాలనుకున్నాడు. తిండి కూడా దొరకని పరిస్థితి. అప్పుడు వాడు తిరిగి వస్తుంటే అసలు ఇది ఒక అద్భుతమైనటువంటి సంగతి, చాలా అద్భుతం, మహా అద్భుతం. ఇప్పుడు మా జిమ్మన్నను ఇజ్రాయెల్ సార్ కలిసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా అక్కడ ఒక ఇంటి దగ్గర పనిచేశారు. ఏముంటుంది ఒంటి నిండా? ఒంటి నిండా ఏముంటుంది? ఫాగ్ స్ప్రే వాసన వస్తుందా వాళ్ళ దగ్గర? అత్తరు వాసన వస్తుందా? జాస్మిన్ అత్తరు కానీ అలాంటి వాసన వస్తుందా వాళ్ళ దగ్గర? ఏం వస్తుంది వాసన? చెమట, సిమెంటు, ఇదే కదా వాళ్ళ దగ్గర వచ్చే వాసన. అంతేనా ఇజ్రాయెల్ సార్? ఇంటికి వచ్చి స్నానం చేసినాక మళ్ళీ వస్తుందా అది? ఎందుకు అది వచ్చింది ఇందాక వాళ్ళ మీద? ఎండలో కష్టపడి సిమెంటులో వాళ్ళు నలిగి పనిచేశారు కనుక వాళ్ళ దగ్గర సిమెంట్ వాసనే వచ్చింది,
చెమట వాసన వచ్చింది. ఇప్పుడు వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? చిన్నపిల్లవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? చందు సార్ ఎక్కడి నుంచి వస్తున్నాడు? వాడు పందుల దొడ్డి కాడి నుంచి వస్తున్నాడు. వాడు పందులతో కలిసి జీవించి వస్తున్నాడు. వాడు కనీసం వాడికి స్నానం లేదు, పానం లేదు. వాడికి పందులతో సహవాసం చేసి వస్తున్నాడు. ఇప్పుడు వాడి దగ్గర ఏం వాసన వస్తుంది? మా కర్ణ ఇట్లా ముక్కు ఇట్లా అనుకుంటుంది, ఏం అనలేక అంత ఘోరమైన వాసన ప్రదర్శన మీ పందుల దగ్గర. ఇప్పుడు వాడు అక్కడి నుంచి లేచి వస్తున్నాడు. దీన్ని ఇలాగే ఉంచి నేను మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతాను. నేను మరి ఏమవుతుంది తీసుకుంటే, ఇప్పుడు జిమ్ అన్న వైట్ షర్ట్ వేసుకొని ఒక మీటింగ్కి పోయి వచ్చాడు. ఆ వైట్ షర్ట్కి మట్టి ఎక్కడ అంటింది? వైట్ షర్ట్కి లేదంటే ఏదైనా ఒక షర్ట్కి ఎక్కడ మట్టి అంటిద్ది? కాలర్ మీద అంటి. అంటే మెడ మీద పెట్టినటువంటి ఈ కాలర్కి మాత్రం అంటిద్ది మట్టి బాగా, ఇంకెక్కడ అంటది. ఎందుకు? మట్టిని క్రియేట్ చేసే భాగం ఇదే. ఇప్పుడు వాడు పందుల దొడ్లోంచి వస్తున్నప్పుడు వాడి మట్టి అంతా ఎక్కడ ఉంది? ఎదురా సార్ మీరు కనిపెట్టాలి దీన్ని. ఇప్పుడు అద్భుతమైనటువంటి దేవుని ప్రేమ ఏంటో మీకు తెలియాలి అసలు. ఇప్పుడు వాడు ఇంకా దూరముగా ఉండాలి. అసలు ఈ పదం అద్భుతమైనటువంటి పదం. అసలు ఈ పదాన్ని మనం ఎప్పుడూ ఆలోచించాం. అసలు ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాడి కోసం ఒక తండ్రి రోజు ఎదురు చూస్తే తప్ప వాడు ఎక్కడో దూరంగా ఉన్నవాడు కనపడుతుంది తండ్రికి. ఆయన మంచి ధనవంతుడే కనుక ఆయన ఏం చేస్తూ ఉండొచ్చు? ఒకసారి ఇమాజిన్లో వెళ్ళండి, మీరు ఇమాజిన్ చేసుకోండి మీరు మనసులో. దూరంగా ఉన్న కొడుకు ఆయనకు కనపడ్డాడంటే ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? వాడు పోతే పోయాడు, నా ఆస్తి అంతా తీసుకొని పోయాడు, వాడు సావు వాడే కావాలి, వాడికి అంతే కావాలని అనుకున్నాడు ఆ తండ్రి. మనోళ్ళు అంతే అనుకుంటాం. మనం ఎవడైనా మనకి ఇష్టం లేకుండా మన కొడుకులు ఆస్తులు పంచుకుంటుంటే మనం చాలా కష్టపడిపోతాం, దాంట్లో మనసు నొచ్చుకుంటుంటాం. కానీ ఆస్తి అంతటిని ఆడు నాశనం చేసుకొని తిరిగి వస్తుంటే వాడింకా దూరముగా ఉన్నప్పుడు, ఒకసారి చూడండి ఆ పదాన్ని, 20 వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. దూరంగా ఉన్నాడికి తండ్రికి ఎలా కనపడ్డాడు? ఆలోచించాలి మనం అందరం. మన ఇంట్లో మనం ఉంటే బయట ఎక్కడో దూరంగా ఉన్నాడు ఎలా కనపడతాడు మనకి? దూరంగా ఉన్నాడు కనపడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలో మనం నిలబడి ఉంటే తప్ప వాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు కనపడ్డు మనకి. అంటే తండ్రి దగ్గర నుంచి ఆస్తి పంచి పెట్టుకొని వెళ్ళిన రోజు నుండి కూడా తండ్రి రోజు ఎదురు చూస్తున్నాడు కొడుకు కోసం. ఏదో రోజు నా కొడుకు కష్టం వచ్చేస్తుంది, ఏదో రోజు నేను గుర్తొచ్చేస్తాను, మళ్ళీ తిరిగి ఏదో రోజు నా దగ్గరకు వచ్చేస్తాడని ఆసక్తితో రోజు ఎదురు చూస్తున్నాడు తండ్రి. ఆ దారి వైపే చూస్తున్నాడు. అందువల్ల ఏమైందంటే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే ఇప్పుడు ఇంకోటి జరిగింది. ఏం జరిగిందంటే తండ్రి దిగి పరుగెత్తుకొని వెళ్ళి వాడికి ఎదురు వెళ్ళి వాడికి మెడ మీద పడి ముద్దులు పెట్టి, ఇప్పుడు ఆశాంత నాశనం చేసుకొని వస్తుంటే దూరం నుంచి తండ్రి కనపడాడు అనుకుందాం. ఇఫ్ ఒకవేళ ఆయన ఏదో పైన ఎక్సర్సైజ్ చేయడానికో వాకింగ్ చేయడానికో ఎక్కినప్పుడు ఉట్టిగినా కన్ను దృష్టిలో పడ్డాడని అనుకుందాం. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు? అసలు రాని వాడి ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నా క్షమాపణ అడిగి నన్ను క్షమించమని అడిగితే అప్పుడు ఆలోచిస్తే అనుకుంటాడు ఎవడైనా, ఏ తండ్రి అయినా. కానీ నేనేం చేస్తున్నాడు? వాడు అక్కడ దూరంగా ఉన్నప్పుడే ఆయన పరుగున వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి మెడ మీద ముద్దులు పెట్టు. మనం ఇప్పుడు అదే చూసాం. మెడకుండేటువంటిది ఏంటో, మనకున్నటువంటి ఆ పంతులతో సహవాసం చేసి వచ్చే వాడి దగ్గర ఏముంటుందో ఇవన్నీ ఆలోచిస్తున్నటువంటి మనము వాని దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి తండ్రి మెడ మీద పడి ముద్దులు పెట్టి, ఈ ప్రేమను ఏమంటారో తెలుసా అసలు సుధాకర్ సార్? ఏమంటారు ఈ ప్రేమను? ఇంత గొప్ప ప్రేమని కనపరచడం కోసం తండ్రి చేసినటువంటి, తండ్రికి ఉన్నటువంటి ఈ ప్రేమను ఏమంటారో తెలుసా? ఎల్లలు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ అంటారు. చందు సార్, అవధులు లేని ఎల్లలు లేని ప్రేమ.
ఆయనే వెళ్ళిపోతున్నాడు కొడుకు దగ్గరికి, వచ్చేస్తున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? ఏమంటారు? అన్కండిషనల్ లవ్ అంటారు దాన్ని. అన్కండిషనల్, కండిషన్ లేదు అసలు దాంట్లో. అవధులు లేని ప్రేమ. ఇంత గొప్ప ప్రేమను మన మీద తన తండ్రి కనపరుస్తున్నటువంటి విధానం చూస్తున్నాను నేను. యేసుప్రభు అందుకు ఈ ఉపమానం చెప్తాను. ఇప్పుడు ఏమైందంట, మీదపడి ముద్దు పెట్టుకున్నాక వాడు చెప్పాడు డైరెక్ట్గా, అయ్యా ఇప్పుడు నేను నీ కుమారుడుగా ఉండే అర్హత నాకు లేదు, నీ పని వాళ్ళలో ఒకటిగా పెట్టుకో నన్ను అని. తండ్రికి చాలా ఏడుపు వచ్చేసింది. కొడుకు దుస్థితి చూసిన తర్వాత తండ్రి చాలా 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 బాధపడ్డారు ఆయన మనసులో. అప్పుడు పని వాళ్ళందరినీ పిలిచి వెంటనే ఏమంటున్నారు తెలుసా? ఈయనకు మంచిగా స్నానం చేయండి ఫస్ట్, ఆ తర్వాత ప్రశస్తమైనటువంటి వస్త్రాలు కట్టబెట్టండి వాడికి. ఎందుకంటే వాడి దగ్గర ఉన్నటువంటి ఆ మట్టి మసలంతా ముందు తీసేయండి, దాని మీద మంచి వస్త్రాలు పెట్టండి. చేతికి ఏం పెట్టమన్నారు? ఉంగరం, అనగా అధికారం కూడా ఇవ్వండి వాడికి. ఎంత ప్రేమ ఆలోచించారు ఒక్కసారి, ఎంత ప్రేమ. ఇప్పుడు ఏమైందంటే లోపల గానా బజానా జరుగుతుందండి. మన పిల్లలందరూ డీజే పెట్టుకొని ఎగురుతుంటారు చూడండి, వాళ్ళ సంతోషం ఆనందం అలా వ్యక్తపరుస్తుంటారు చూడండి. అలాగే లోపల ఏం జరుగుతుందంట, తండ్రి మంచి వాయిద్యాలు పెట్టి మంచిగా పాటలు గానా బజానా పెట్టారు. దాన్ని ఏమన్నారు తెలుసా బైబిల్లో? వాయిద్యములను నాట్యములను జరుగుతున్నాయట లోపల. ఇప్పుడు ఇంత గొప్ప ఈవెంట్ చేస్తుంటే తండ్రి పెద్ద కుమారుడు వచ్చాడు. అర్థమైందా దావేశా? పెద్ద కుమారుడు వచ్చి బయట ఒకరి దగ్గర వచ్చి ఒక పనివాడిని పిలిచి, ఏంటి లోపల ఏం జరుగుతుందని అడిగాడు. ఏంటి సౌండ్స్ ఏంటి, మ్యూజిక్ ఏంటి, ఈ డ్యాన్సులు ఏంటి, ఈ కోలాహలం ఏంటి, లోపల ఏం జరుగుతుందని అడిగారు. అడిగితే అప్పుడు ఆ పనివాడు దాసుడు ఏం చెప్తున్నాడో తెలుసా? అయ్యా మీ తమ్ముడు వచ్చేసాడు, మీ తమ్ముడు తిరిగి వచ్చాడు. అందుకే మీ నాన్నగారు బాగా సంతోషపడి ఇవన్నీ ఏర్పాటు చేశారు, మంచి కొవ్విన దూడను వధించారు, పెద్ద విందు తయారు చేశారు లోపల. అందుకే ఇవన్నీ సౌండ్స్, గాన బజానా. సాధారణ కోపం వచ్చిద్దరా వెంటనే బాగా ఫీల్ అయి బయటనే నిలబడిపోయాడట. ఏమంటున్నాడు తెలుసా? లోపల చాలా ఉడికిపోతున్నాడు, లోపల ఉడికిపోయి ఇంట్లో పోవట్లేక బయటనే ఉన్నాడు. మళ్ళీ ఆ పెద్ద కుమారుడు ఎడల కూడా తన తండ్రి అన్కండిషనల్ లవ్ ప్రదర్శిస్తున్నారు. ఏంటో తెలుసా? అది తానే బయటకు వచ్చారు మళ్ళీ తన పెద్ద కుమారుడు దగ్గర. మీరందరూ తండ్రి ప్రేమల గురించి ఆలోచించాలి మీరంతా. ఇప్పుడు అలిది బయట ఉంటే ఆయన దగ్గర కూడా తండ్రి బయటకు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి రా అని పిలుస్తున్నాడు. అప్పుడు ఆ పెద్ద కుమారుడు ఏమంటున్నాడో తెలుసా? నీ ఆస్తిని పంచుకొని పోయి వేశ్యలతో తిని త్రాగేస్తే వాడి కోసం ఇది చేస్తున్నావా నువ్వు? ఇంత పెద్ద విందు. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నా కదా, ఎప్పుడూ నీతోనే ఉన్నా. నేను నా కోసం కానీ నా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోమని కానీ నువ్వు ఒక చిన్న మేకపిల్లని ఆయన ఇచ్చావా నాకు అని అడుగుతున్నాడు ఆయన. చందు సార్, నా కోసం కానీ నా స్నేహితుల కోసం కానీ మీరందరూ కలిసి పార్టీ చేసుకోండి, విందు చేసుకోండి అని నాకు ఒక చిన్న మేకపిల్లని ఆయన ఇచ్చేవాడు. వీడు నీ ఆస్తిని ఎవరు ఆస్తినట? ఎవరు ఆస్తి? వాళ్ళ అన్నయ్య అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ చెప్పాడు ఇక్కడ. ముప్పై వచనం చూస్తున్నాడు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు నువ్వు కొవ్విన దూడను వధించావు. నీ ఆస్తిని వాడు పంచుకొని తీసుకొని పోయి వేశ్యలతో తిని తాగేస్తే నువ్వు వాడు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వధిస్తున్నావు. నా కోసం ఎప్పుడైనా ఒక చిన్న మేకపిల్లనైనా ఇచ్చావా నాకు, నా స్నేహితులతో పార్టీ చేసుకుని? అంతే ఉంది అక్కడ. 29వ వచనం అదేగా పైన వచనం. అందుకతడు
తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుంచి నేను నిన్ను సేవించుతున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు అని ఉక్రోషంతో ఆయన ఆలోచన. అప్పుడు తండ్రి ఏం చెప్పారో తెలుసా? అయ్యా, నావన్నీ కూడా నేను ఇందాక అదే చెప్పాను, ఆస్తిని 3 భాగాలు చేస్తే ఒక భాగాన్ని పోయి వాడు అమ్ముకొని తిరిగి వచ్చిన తర్వాత ఇంకేం మిగిలింది అక్కడ? 2 భాగాల ఆస్తి ఉంది. 2 భాగాల ఆస్తిలో తండ్రి ఏం చెప్తున్నాడో తెలుసా పెద్ద కుమారుడితో? నావన్నీ నీవే. 2 భాగాల ఆస్తి నీదే కదా, నీ ఆస్తి నుంచి నీకు ఇయడమే నీదే కదా. కానీ వీడి దగ్గరకు వచ్చేసరికల్లా వీడి సంగతి ఏంటో తెలుసా నీకు? వీడు తప్పిపోయి తిరిగి వచ్చి చనిపోయి మరలా బ్రతికాడు వీడు. అందుకు ఈ సంతోషం, ఆనందం. నేను అందుకే ఎప్పుడు ఏ హెచ్కెల్ గ్రంథాన్ని మనం ఆలోచిస్తే ఎవడునో నశించుట ఆయనకి ఇష్టం లేదని రాయబడతాడు. ప్రతి ఒక్కడు కూడా మారు మనసు పొంది తిరిగి తన దగ్గరికి రావాలనే దేవుని చిత్తం అని ఉంది ఇక్కడ. దాని గురించి ఆలోచిస్తూ ఎవడు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన తిరిగి రావడం వలన ఎదురుపడిపోయి వెళ్ళిపోయి వాడి మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసి చేతికి ఉంగరం పెట్టి పెద్ద కొవ్విన దూడను వధించి పార్టీ చేసినట్టు ఏంటంటే చనిపోయి తిరిగి బ్రతికాడు నా కొడుకు. వాడు బయటకు వెళ్ళి లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకం అంటే ఏంటో తెలిసిన తర్వాత ఆ అష్ట కష్టాలు పడలేక నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వాడు తిరిగి నా దగ్గరకు వచ్చాడు. అందుకే ఈ పార్టీ. తప్పిపోయి దొరికాడు. ఈ తప్పిపోయి దొరకడం గురించి ఒకసారి ఆలోచిద్దాం. మన ఇంట్లో పశువులు తప్పిపోతుంటాయా? పోయి ఎదుగుతూ ఉంటాం మా సత్యన్న సునీతలాగా. ఎతికి దొరక్కపోతే అయినా ఎదుగుతూనే ఉంటాం. ఇగో పలానా చోట ఉన్నాయి, అక్కడ తప్పిపోయినాయి, కొన్ని వచ్చినాయి అంటే మళ్ళీ అడిగిపోతాం. మళ్ళీ ఇంకో చోట వచ్చినాయి అంటే అక్కడికి పోతాం. ఇంత ప్రయాసం పోతే పోయిందిలే అని అనుకోవచ్చు కదా, మనం అనుకోవచ్చు కదా. తప్పిపోయిన దాన్ని వెతకడంలో ఉండే సంతోషం, ఆనందం వేరు. అది దొరికినప్పుడు ఇంకా మరీ ఎక్కువ. దీని గురించే మనం సులువుగా అర్థం చేసుకోవడం కోసం ఇదే అధ్యాయంలో మొదట ఒక 2 ఉపమానాలు చెప్పారు. చూడండి, ఇక్కడ 3వ వచనం దగ్గర నుంచి 7వ వచనం దాకా ఒక ఉపమానం చెప్పారు. 8, 9, 10లో ఇంకొక ఉపమానం చెప్పారు. ఈ 2 ఉపమానాల భావం ఏంటంటే, మొదటిది ఒక మనిషికి 100 గొర్రెలు ఉంటే దాంట్లో ఒకటి తప్పిపోతే ఇప్పుడు ఆయనకి ఎక్కడ సంతోషం కలిగింది? 99 దగ్గర కలిగిందా? ఒకటి దగ్గర కలిగిందా? ఎందుకు? నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికే వచ్చాడు కనుక యేసుప్రభు ఈ లోకానికి. అలా నశించిపోయినది తిరిగి వస్తే ఎంత సంతోషం, ఆనందం తండ్రి. ఇప్పుడు ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉంటే ఒకటి తప్పిపోతే ఆ అమ్మాయి ఏం చేస్తుంది? పోతే పోయింది అనుకుంటుందా? ఇప్పుడు ఆ ఒక్కదాన్ని వెతుకుతుందంట. ఎలా వెతుకుతుంది? ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను. మా స్వరూపం ఉందనుకుందాం. ఇంట్లో ఎక్కడో ఆమె చంద్రసారి ఇచ్చిన డబ్బులు పడిపోయినాయి అనుకుందాం. ఏం చేస్తుంది? వాటిని వెతకడం కోసం ఏం చేస్తుంది? ఎలా వెతుకుతాం? సాయంత్రం అయింది, నైట్ కూడా పోయినాయి. ఇప్పుడు ఎలా వెతుకుతుంది ఆమె? ముందు దీపం లైట్ వెలిగించి, లేకుంటే ఒక టార్చ్ తీసుకొని, లేదంటే ఒక సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆ టార్చ్ పెట్టుకొని ఇది ఇప్పుడు మొదలుపెట్టింది. సందు గొంతు వెతుకుతుంది. ఇప్పుడు ఆమెకు దొరికితే సంతోషం ఉంటుందా? దొరకకపోతే సంతోషం ఉంటుందా? మరి చంద్ర సార్ జాబ్ చేస్తున్నారు కదా, గవర్నమెంట్ ఉద్యోగం, ఎంప్లాయే కదా. అలాంటి ఎన్నైనా ఇవ్వగలరా? ఇదేరా ఎన్నైనా ఇస్తారా? నెల వచ్చేసరికి ఆయన తెచ్చుకుంటారు. ఆయన తెచ్చుకున్నాయి స్వరూపగా ఇస్తారు. స్వరూపకే కాదు, పిల్లలు కూడా ఇస్తారు. ఇరా పోయిన దాన్ని నేను వెతకడాల్సినంత అవసరం ఏమొచ్చింది? వెతికినప్పుడు దొరికితే కలిగే సంతోషం ఏంటి? ఇది ఆలోచించాలి మీరు. నేను ఇలాంటి వాడిని. నేను కూడా తిరిగి అలసిపోయిన తర్వాత నీ క్రమశిక్షణ వద్దు, నువ్వు వద్దని నేను ఇంట్లోకి బయటికి నెట్టవేయబడిన తర్వాత బయటికి పోయి చేయాల్సిన పనులన్నీ చేసిన తర్వాత బుద్ధి వచ్చింది.
బుద్ధి వచ్చినాక మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇక ఇప్పటితో ఇదంతా వదిలేసినాక నేను నీ దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఏమైందంటే ఆయన నాకు మంచి స్నానం చేసి బట్టలు వేసి ఉంగరం పెట్టడం వల్ల ఇక్కడ ఒక పెద్ద పొజిషన్లో నిలబడి దేవుడు మీ అందరినీ దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒకసారి వెళ్ళి మళ్ళీ ఆ తప్పిపోయిన కుమారుని గురించి, దొరికినటువంటి నాణ్యాన్ని గురించి, తప్పిపోయిన గొర్రె గురించి నేను ఆలోచిస్తున్నాను. నేను ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో వెళ్ళిపోతాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో అంటే ఏంట్రా? ముందు దీన్ని మనం అంతా చదివే ముందు గొప్ప ఇల్లు అనగా ఏంటి? గొప్ప ఇల్లు అనగా ఏమిటి? గొప్ప ఇల్లు అనగా పరలోకపు పట్టణము అని అర్థం. ఈ పరలోకపు పట్టణంలో ఏముంటాయండి? ఏమండి మేస్టర్లు, మీకు దెబ్బలు పడతాయి, పోవాలి మీరు పోండి. గొప్ప ఇంట్లో ఏముంటాయట? వెండి పాత్రలు, బంగారపు పాత్రలు, ఆ 2 విలువైనటువంటి మాత్రమే కాకుండా కర్రవి ఉంటాయి, మట్టివి ఉంటాయి, లక్కవి ఉంటాయి, ఇలాగ కొన్ని ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి దాంట్లో. ఎక్కడ? గొప్ప ఇంటిలో అనగా పరలోకపు పట్టణం. ఇప్పుడు ఏమైందట? వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగపడతాయి అన్న. గొప్ప ఇంట్లో ఉంటాయట ఇవన్నీ. ఇప్పుడు ఆ తండ్రి ఇంట్లో తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు ఉన్నాడా లేడా? వాడు ఘనతకు ఉపయోగపడతాడా, ఘనహీనతకు ఉపయోగపడతాడా? ఉపయోగపడ్డా వాడు తండ్రి ఇంట్లో ఉన్నాడా లేడా? పరలోక రాజ్యం ఎలా ఉంటుందని యేసుప్రభు దగ్గరికి ఒక క్వశ్చన్ వస్తే ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే ఒక జాలరి విసిరిన వలలో పడ్డ చేపల్లాగా ఉంటుంది ఈ పట్టణం. ఏం పడి ఉంటాయి ఇజ్రాయెల్ సార్? అన్ని బురదమట్లు పడ్డాయా దాంట్లో? అన్ని రవ్వలే పడ్డాయా? ఏం పడి ఉంటాయి దాంట్లో? రకరకాల చేపలు పడ్డాయి. పడ్డాక దాంట్లోంచి వాడు వేరు చేశాడట. జాలరి ఏం వేరు చేశాడు తెలుసా? తినగలిగినవి, తినలేనివి అని. మేము కూడా చిన్నప్పుడు, ఇప్పుడంటే ఏదంటే చేపలు కూడా వండుకోవడం పోగానే చేపలు పడుతుంటే ఒక పెద్ద చేప కూడా తీసుకొచ్చి దాన్ని ముక్కలు కోసుకొని మనం వండుకొని తింటున్నాం. అప్పుడు అలా లేదు. మా చిన్నప్పుడు మేము గాలాలు తీసుకొని పోయేవాళ్ళం. చెరువుకి, ఏటికి అట్లా పోతుండేవాళ్ళు. ఇసుకదంతులు పడేవి, దాంట్లో జల్లలు పడేవి, పక్కెలు పడేవి, బురదమట్లు పడేవి. ఇలా రకరకాల చేపలు మా గాలానికి పడుతుండేవి. మేము ఇంటికి తీసుకురాగానే మా అమ్మ నీట్గా దాన్ని శుభ్రం చేసి దాన్ని మంచిగా వండి పెట్టేది. రకరకాల చేపలతో కూర ఉండేది. ఇప్పుడేముంది? అంత డబ్బులు వచ్చేసినాయి మన దగ్గర అంత టెక్నికల్ వచ్చేసింది. పోతాం 2 కేజీలు చేప ఒకటి కొనుక్కొచ్చేస్తాం, ఆ ఒక చేపను తినేస్తాం. ఇప్పుడు పరలోక రాజ్యం ఎలా ఉంటుందని అడిగినప్పుడు ఒక జాలరి విసిరిన వలలో పడ్డ చేపలా ఉంటాయట. దాంట్లో రకరకాల చేపలు పడతాయి. ఎలాంటి చేపలు పడతాయి తెలుసా? 30 అంతులుగా ఫలించిన చేపలు ఉంటాయి, దాంట్లో 60 అంతులుగా ఫలించిన చేపలు ఉంటాయి, 100 అంతులు ఫలించిన చేపలు ఉంటాయి. దాంట్లో రకరకాల చేపలు ఉంటాయి. ఉన్నాక ఏం చెప్పారంటే దాన్ని కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు ఉపయోగపడతాయి. మనం ఏం పాత్రగా ఉన్నాం అక్కడ? ఆ గొప్ప ఇంట్లో మన పాత్ర పేరేంటి? ఆలోచన. మీరు బంగారమా, వెండ, మట్ట, లక్క, ఇనుమ, కర్ర ఏంటి? మీరు అక్కడ లోపల నీ విశ్వాస జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నావు. ఏంటి నీ పాత్ర అక్కడ? నేను అదే చెప్తుంటాను ఎప్పుడు. నేను చిన్న గొర్రె పిల్లని నేను వేసాయా, నన్ను మెల్లమెల్లగా నడిపి వేసాయా అనకూడదు అంతే. ఇప్పుడు మా పంతులమ్మ గారు ఉంది. ఆమె పుట్టినప్పుడు అంత చిన్నగా ఉండేది. ఇప్పుడు పెరిగి పెద్దగా నన్నే ఓయే అంటుంది నన్ను అక్కడ. ఇప్పుడు మళ్ళీ మాకు ఇంట్లో ఇంకొక టీచరమ్మ గారు ఉంది. ఆమె ఇప్పుడిప్పుడే అటు ఇటు కదటం మొదలు పెడుతున్నారు. పుట్టినప్పుడు లేదు అది. 5 ఏళ్ల తర్వాత అలాగే ఉండాలి పిల్లలు. 10 ఏళ్ళు వచ్చినాక 10 ఏళ్ళు వచ్చే లోపల ఎలా ఉండాలి?
15 ఏళ్ళు వచ్చేసరికి అలా ఉండాలి, 20 ఏళ్ళు వచ్చేసరికి 25 ఏళ్ళు వచ్చేసరికి అలా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ బిడ్డలకు సంతోషము, ఆనందం. ఇంకా నేను చిన్న గొర్రెని, నన్ను బాగా మెల్లగా నడుపు, నేను ఇలాగే ఉంటా, నువ్వు కోపడ్డవా నేను ఇంకొక దొడ్లోకి పోతా అంటే నీ కర్మ అది. ఎవడేం చేయగలరు? ఎవరేం చేయగలరు? తండ్రికి 2 కుమారులు ఉన్నప్పుడు 2 కుమారులలో పెద్ద కుమారుడు పరిస్థితి ఏంటి, చిన్న కుమారుడు పరిస్థితి ఏంటి ఆలోచిస్తున్నాను నేను. వాళ్ళిద్దరు బేస్డ్గా యేసుప్రభు చెప్పిన ఈ ఉపమానాన్ని ఇంతగా ఆలోచించి లోపలికి పెట్టి నేను మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను. మన పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి మీరు ఒకసారి. ఎంతకాలం నుంచి ప్రార్థనకు వెళ్తున్నాను నేను, నా విశ్వాస జీవితం ఎంతకాలం, ఇది ఫలించి అభివృద్ధి పొందిన తర్వాత ఇప్పుడు నా దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫలాలు ఏంటి? నేను నిన్న మా దావీ సార్కు వాళ్ళకి వీళ్ళకి అదే విషయం చెప్పాను. నేను ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంత ఎండలో మేము ఇక్కడ రోడ్ వేస్తున్నాం, మేము ఇంత ఎండలో రోడ్ వేస్తున్నాం. నేను అదే చెప్తున్నాను దావీ సార్కి, మనం ఉండకపోతే చాలా వాళ్ళు వంకర్ టింకర్ రోడ్లు వేసేవాళ్ళు సార్, ఇప్పుడు మనం ఉండడం వల్లనే చాలా వరకు ఒక 90% పాస్ అయినాం సార్ మనం అని పెద్ద గొడవతో వేసుకున్నాం మేము రోడ్. ఆయనకు అదే చెప్పాను, ఇంత ఎండలో కష్టపడి మనం ఇక్కడ నిలబడితే ఇది మనం ఒక్కళ్ళు తిరగడానికి కాదు, మన పిల్లలు కూడా దాంట్లో తిరుగుతారు. అది క్రమంగా ఉండడంలో ఇప్పుడు మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ మొక్కలు వేస్తాం, గ్యారంటీ గ్రోత్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు నీడకుండే మొక్కలు వేస్తాం. మొక్కలు వేస్తే 60 ఏళ్ళ వయసున్న నేను ఆ మొక్కలు పెరిగి పెద్దగా ఈ నీడనిచ్చేటప్పటికి నేను ఉంటానా? మరి ఇప్పుడు నేను వేస్తున్నాను కదా మొక్కల్ని, నేను మొక్కల్ని వేస్తే ఆ నీడని నేను అనుభవించడానికి వేసుకుంటున్నట్లా మీ జీవితం అదే మీరు ఆలోచించాలి. మీ జీవితాన్ని గురించి మీరు ఆలోచించాలి. మీ బాట మీరు వేసుకోవాల్సిందే, మీ పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోవాల్సిందే, మీ పరలోకాన్ని మీరే సంపాదించుకోవాల్సిందే. అంతే, ఎవడొచ్చి గైడ్ చేయడు అసలు మిమ్మల్ని. మా చంద్ర సార్ ఉంటే ఆయన బడికి పోయి పాఠాలు చెప్పమని చెప్తారు. పిల్లలతో పాటు కూర్చొని పరీక్షలు రాస్తారా? ఇప్పుడు అదే చంద్ర సార్ పాఠాలు చెప్తుంటే ఒకటికి 100 మార్కులు వచ్చినాయి, ఒకటి 70 మార్కులు వచ్చినాయి, ఇంకోటి 60 మార్కులు వచ్చినాయి, ఒకటి 30 వచ్చి ఫెయిల్ అయిపోయాడు. వాడు ఇప్పుడు తప్పేవరది చందు సార్దా? తప్పేవరది? పాఠాలు వినేవాడిది, ఇంటికెళ్ళి హోంవర్క్ చేసేవాడిది, దానిలో ముందుకు కొనసాగేవాడిది, పరీక్షలు పేపర్ వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్ చేసేవాడిది, వాడిది విజయం. వాడి బడికి వచ్చామా, కూర్చున్నామా, బడి అయిపోగానే సంచి తీసుకుపోయి ఇంట్లో ఇట్లా ఇసిరేసామా, రోడ్డు ఎక్కామా, డ్రింక్రీలా దాన్ని ఏమంటారు, కూల్ డ్రింకుల మీద మూత ఉంటాయి, డ్రింకులు మూత ఆటలు, పిల్లలు మళ్ళీ డబ్బులు పెట్టి ఆడుతుంటారు, బొంగరాలు ఆట ఆడుతుంటారు. ఇలా బడికి పోయి బడిలో ఏం నేర్చుకోకుండా బడిలో ఉన్నటువంటి ఆ సంచి తీసుకొచ్చి ఇంట్లో పడేసి పొద్దంతా ఆడి 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 అలసిపోయి నిద్రపోయి మళ్ళీ పొద్దులేసి సంచి సంకర వేసుకొని బడికి వచ్చేటువంటి పరిస్థితి. వాడు రోజు అటెండెన్స్ ఉంది వాడు బడిలో, కానీ వాడు అక్కడ పోయి ఏమి నేర్చుకోవాలి? ఏంలా వాళ్ళ నాన్నగారు ఫీజులు కట్టారు, పుస్తకాలు కొనిచ్చారు, బట్టలు కొనిచ్చారు, కావాల్సిన బ్యాగులు కొనిచ్చారు, అన్నీ కొనిచ్చారు వాళ్ళ నాన్నగారు. కానీ పరీక్షలు వచ్చేసరికి అలా ఫెయిల్ అయిపోయాడు. ఎక్కడుంది లోపం? లోపం ఎక్కడుంది? నేను మళ్ళీ చెప్తున్నా, మీ పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోవటమే, అంతే. మీ పరలోకాన్ని మీరే స్వతంత్రించుకోవాలి. ఎవడు ఇయ్యరు మీకు. మేము ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ మాత్రమే, మేము కేవలం మీకు చెప్పే వాళ్ళమే. మీకు చెప్పి మేము మాత్రం తప్పిపోతే మేము కూడా నరకమే సుమి. మాకు మరీ పనిష్మెంట్ ఎక్కువ. అవునా దావి సార్? మాకు మరీ ఎక్కువ పనిష్మెంట్ ఉంది. బైబిల్ అలాగే ఉంది. మీరు అనేకులు బోధకులు కావద్దు, ఒకవేళ మీరు అనేకులు బోధకులు అయితే మీకు మరీ కఠినమైనటువంటి తీర్పు ఉందని మా గురించి చెప్పి రాయబడి ఉంది బైబిల్లో. మీ అందరికీ చెప్పడానికి మీరు విని దానిని తీసుకొని మీ హృదయంలో పెట్టుకొని మీరు పరలోకం వెళ్ళడమా నరకానికి వెళ్ళడమా మీ ఇష్టమే. మనుషుల్ని సంతృప్తిపరిచే కార్యం ఇక్కడ ఏదీ ఉండదు. మనం ఏం పని చేసినా మన దేవుడికి మహిమగా. ఇప్పుడు నా దగ్గర ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. అది మేము నిన్న సత్తానికి ఇవ్వాలనుకున్నాలే కానీ వద్దనుకుంటున్నాను. మళ్ళీ వెంటనే ఆయన ఒక 10 రోజుల దాకా సిక్ అయిపోతాడు అది ఇస్తే. అట్లుంది. అది ఒక వీడియో ఉంది నా
ఎంత ఘోరమైనటువంటి వీడియో. ఏంటి ఆ వీడియో ఉందంటే, ఒక కొడుకు వాళ్ళ ముసలి తల్లిని గట్టిగా నోరు మూసి పట్టుకుంటే కోడలు కొడుతుందా చూసిందంట కానీ ఎంత ఘోరమైనటువంటి సంఘటన అంటే అది. నేను ఇలా ఆలోచిస్తున్నా, మళ్ళీ వాడు ఇలా ఇంటి మీద ఇలా పెట్టి గుర్తుంది వాళ్ళ అమ్మని. అంత ఘోరం ఉంది అసలు ఆ వీడియో. అది చూసిన తర్వాత నేను 2 రోజులు నేను మనిషినే కాలేదు. ఒక చిన్న ఇమేజిన్ చెప్తాను నేను మీ అందరి కోసం. దాని మీద ఏ ఇంట్లో అయినా సరే వాడు కొడుకు ఎంత లంగగాడైనా సరే వాడిని ప్రేమించే ఒకే ఒక జీవి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆ జీవి పేరే అమ్మ. నాన్న కొడుకుతో విభేదిస్తున్న అమ్మే వెనకేసుకొని వస్తుంది. ఇంట్లో ఏదైనా మాంసం వండితే ఆమె తినకపోయినా, భర్త సరిగా తినకపోయినా, ఇంట్లో ఆడపిల్లలు సరిగా తినకపోయినా అందరినీ అజమాయించి దాచిపెట్టి తీసుకుపోయి వాడికి వందన కొట్టింది. వాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నోరు పట్టుకొని గట్టిగా అరవకుండా మళ్ళీ ఈపు మీద పెట్టి గుద్దుతున్నాడు. ఆ కోడలు ఏం చేస్తుందో ఇక మీరు వీడియో చూశారు కాబట్టి మీకు తెలుసు. ఇక ఇంత కర్ర తీసుకొని ఆ కోడలు ఏం చేస్తుందో మీకు తెలుసు. అసలు వాడు ఉండగా కొడుకు నోరు పట్టుకొని ఉండగా తల్లిని పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉంటే కోడలు ఆ పని చేస్తుంది. సిగ్గు చేయడం అనిపించింది నాకు, చాలా సిగ్గు అనిపించింది. వీడు ఒక కొడుకు అనిపించింది నాకు. అంతే. ఎన్ని త్యాగాలు చేసి ఉంటుంది, ఇలా అంటే పెద్ద బూత్ అయిపోయింది కానీ ఎన్ని త్యాగాలు చేసి ఉంటుంది తల్లి వాడి కోసం. ఎన్ని త్యాగాలు చేస్తే వాడికి అది వచ్చి ఉంటుంది. వాడు తన కన్న తల్లిని వాడు పట్టుకొని వాడు భార్యతో చంపేసే ఉంటాడు నాకు తెలిసి. తర్వాత చనిపోయే ఉంటుంది అసలు. ఇక్కడ మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, వీడియో చూసిన వాళ్ళందరూ ఆ వీడియో తీసింది ఎవరు? వేరే వాళ్ళు కాదు అసలు. అది వాడి ఇంట్లో బెడ్రూమ్లో జరుగుతుంది కార్యం. యువతల నుంచి తీస్తున్నారు అనగా వాళ్ళ పిల్లలే తీశారు. ఆ ఎవరైతే హింసిస్తున్నారో ఆ కొడుకు ఆ కోడల తాలూకు పిల్లలే తీశారు వీళ్ళు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు ముసలోడు అయినప్పుడు వాడి పరిస్థితి ఏంటి? వీళ్ళు పిల్లల కళ్ళతో చూశారు, వీడియో తీశారు. ఇప్పుడు వాళ్ళు చూశారు, వాళ్ళ నాయనమ్మకు జరిగినటువంటి అన్యాయం చూశారు. ఇప్పుడు వీళ్ళు పెరిగి పెద్దగా అయినాక వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎక్కడికి పోతున్నాము? ఒక మనిషిలాగా జీవించలేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సమాజంలో ఉంటున్నాం మనం. ఒక దురదృష్టకరమైనటువంటి సమాజం. మా దగ్గర కూడా కాంతారామయ్య గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆ పెళ్లి చేసింది ఆయనే. ఆ అయ్యగారికి పిల్లలు, మగపిల్లలు లేరు, కూతురే ఉంది ఒకటే. ఆస్తి కోసం ఒక కిరాయి గోండాలను పెట్టి వాళ్ళ నాన్నగారిని దగ్గర చంపేసింది. పెద్ద బిషప్ గారు, బిషపే, సిఎస్ఐలో బిషపులు అంటారు. అట్లా బిషప్ రిటైర్ అయినటువంటి బిషప్ అయ్యగారి కూతురు వాళ్ళ నాన్నగారిని కిరాయి గోండాలు పెట్టి దగ్గరుండి చంపించేసి అక్కడ నిలబడి స్పాట్. ఎక్కడికి పోతున్నాం మనం అందరం? వెళ్ళి ఆలోచించండి మీరందరూ. ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగానికి ఇది రిలేటెడ్గా మనం ఆలోచిస్తే తప్పిపోయిన వాడికి పందుల తోటలో బుద్ధి వచ్చినా కూడా మనకు రాలేదు. ఎందుకంటే మనం బుద్ధి రావట్లేదు. ఎందుకంటే అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన. డబ్బులు ఉన్నాయనుకుంటాను నేను, నా జేబులో ఒక 1 లక్ష రూపాయలు నా జేబులో ఉన్నాయనుకుంటాను నేను. నేను ఇజ్రాయల్ సార్ని అడిగాను. నేను 15,000 ఉంటే అయ్యా బైబిల్ కాలేజీ కట్టాలి, లేవు అర్జెంట్ అని. ఆయనతో అదే చెప్పాను. అయ్యా ఇప్పుడు 15,000 అడుగుకుంటా కానీ రేపు పొద్దున నా దగ్గర ఉండి ఒక్కరోజు 1 లక్ష రూపాయలు ఉంటాయి, ఒకరోజు 2 లక్షలు ఉంటాయి నా దగ్గర, కానీ ఇప్పుడైతే 15,000 కూడా లేవు. అంటే నా దగ్గర ఉండే డబ్బు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది. అలాంటి డబ్బు కోసం, తుచ్చమైనటువంటి ఆ డబ్బు కోసం ఒక తల్లి, ఒక తండ్రి, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ మధ్యలో ఉండేటువంటి రిలేషన్స్ ఎంత దిగజారిపోయి ఎంత దుర్మార్గంగా తయారయ్యే ఆలోచించాలి. మన క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నప్పుడు, క్రీస్తు యేసు కలిగినటువంటి మనసును మనం కలిగి ఉండాల్సినప్పుడు, ఏ ఒక్కడూ నశించిపోకూడదని దేవునికి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, మనమందరంలో మనం జీవిస్తున్న జీవన విధానం కరెక్టేనా కాదా ముందు ఆలోచించాల్సింది మనమే.
మన పరలోకాన్ని మనమే సంపాదించుకోవాలి. మన కోసం ఎవడు పరలోకాన్ని తెచ్చి నీ ముందు పెట్టడు. నీకు ఎవడు రికమెండేషన్ లెటర్లు రాసియ్యరు. నీకు పరలోకం బొమ్మని నీ పరలోకాన్ని నువ్వే సంపాదించు. చాలామంది ఏముంటా, మా ఆవిడ పోతుందిగా ప్రార్థనకు, దేవునికి తెలియదా ఏంటి నాకు ఎంత కష్టం ఉందో, దేవునికి తెలియదా ఏంటి మా ఇంట్లో నా ఆర్థిక పరిస్థితి ఏంటో, నేను పనికి పోకపోతే వెళ్ళదు నాకు, నేను పనికి పోకపోతే వెళ్ళదు నాకు అసలు. ప్రార్థన ఏముందిలే అయ్య గారు, దేవుడికి తెలియదా నా గురించి, ఈ కష్టం పెట్టింది దేవుడేగా, నన్ను సృజించింది దేవుడేగా. ఇప్పుడు ఇక్కడ ఒక ఇద్దరు పిల్లల గురించి ఆలోచించిన నేను మీ మధ్యలో. ఒక ఆయన ఎప్పుడు తండ్రితోనే ఉండేవాడు, ఇంకొకడు తండ్రి దగ్గర ఉండలేక ఆ క్రమశిక్షణ భరించలేక దూరం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇదే మేలని అర్థమైన తర్వాత తిరిగి బుద్ధి తెచ్చుకొని వచ్చినటువంటి కుమారుడు, దేవునికి దూరం అయిపోయి తిరిగి వచ్చిన కుమారుడు, దేవుని యొద్దనే ఉన్నటువంటి కుమారుడు. ఈ రెండు బ్యాచ్ల్లో మన దగ్గర ఉన్నటువంటి మన సంఘటనలు, మన జీవితంలో ఉన్నటువంటివి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి? సో నేను అందుకే నన్ను మొన్ననే ఒక డాక్టర్ గారు అన్నాడు, ఏమన్నాడంటే, పోయి నువ్వు నీ పిల్లల్ని బలే పెంచుతున్నావుగా అన్న. నేనేం చేయాలా, నేను పెంచేది. ఇప్పుడు సపోజ్ నేనేం చేసినంటే, కత్తి పట్టుకోవద్దురా, కత్తి పట్టుకుంటే అది తెగిద్ది నీకు అని మా పాపతో చెప్పింది అనుకున్నాం. వింటే బాగుపడింది, వినకపోతే ఏమైతే కత్తి తీసుకొని మెడకాయ కోసుకుంటుంది, ఎవరికి నష్టం? అయ్యా నువ్వు ఆ మార్గంలో పోవద్దురా అని నా కొడుకు చెప్తా, ఏయ్ నువ్వు చెప్పేది ఏంది నేను పోతా అంటాడు, ఎవరికి నష్టం? నేను చెప్పలేదా, పోద్దని చెప్పిన కదా. నేను అదే చెప్తున్నా, చందు సార్ వెళ్ళి స్కూల్లో వెళ్ళి పాఠం చెప్తే ఒక 10 మంది వాళ్ళందరూ డిస్టింక్షన్లో పాస్ అయ్యి మిగతా 30 మంది ఫెయిల్ అయ్యారంటే తప్పేవరిది? టీచర్దా? తప్పేవరిది? వాడు మనసు తిప్పుకోలేక, మనసు సరి చేసుకోలేక, ఆ పాత మార్గాన్ని వదలలేక దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో జీవించే వాడే మాత్రమే నాశనం అవుతాడు, అంతే. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను. 430 సంవత్సరాల బానిసత్వంలోంచి ఇజ్రాయేలీలందరినీ దేవుడు మోషేను పంపించి నడిపిస్తే, ఎర్ర సముద్రాన్ని పాయం చేసి వాళ్ళ మధ్యలో 18 రకాలైనటువంటి కార్యాలన్నింటినీ చేసి ఇడిపించి తీసుకొని వస్తే, మోషేని కొండ మీదకి రమ్మంటే, ఏయ్ దిమ్మన్న ఒకసారి దీన్ని బంద్ చేసి వీళ్ళ సంగతి ఏం చూద్దాం. దేవుడు వాళ్ళందరినీ అలాగ నడిపిస్తే, మోషే కొండ మీద వెళ్ళి దేవుడితో మాట్లాడడానికి పోతే కింద వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ముసలోడు పోయి ఏమైపోయిండు, రండి మన కోసం ఒక దేవుడిని తయారు చేసుకున్నాడు. అంత బంగారం పోగేసి దాంట్లో ఒక బొమ్మను తయారు చేశాడు. ఏ బొమ్మ చేశాడు తెలుసా? మరి దూడ బొమ్మ చేసుకున్నాడు. ఇదే మా దేవుడు అని ఎగురుతున్నారు. దేవుడు దూడలాగా ఉన్నాడు. నిన్ను ఎర్ర సముద్రం దాటించి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అన్ని తెగుళ్ళు కలగజేసి వాళ్ళందరికీ నిన్ను క్షేమంగా ఆరిన నేల మీద తీసుకొచ్చి 40 సంవత్సరాలు నీకు ఆకలి లేకుండా, నీకు కష్టం లేకుండా, నీ బట్టలు నలగకుండా, అవి పాడు కాకుండా, నీ చెప్పులు పాడు కాకుండా నిన్ను కాపాడి తీసుకొస్తే ఆ దేవుడిని మర్చిపోయి ఇదే దేవుడు. మనం కూడా ఈ మధ్య చాలామంది అలాగే ఉంటాం. నేను ఈ మధ్య బాగా తరచుగా పిల్లలతో బాగా విభేదిస్తున్నాను. నేను లోక సంబంధమైనటువంటి విషయాలని మనం ఇంత క్రమంగా బ్రతుకుతూ, ఇంత క్రమంగా దేవుడితో కలిసి నడుస్తున్నప్పుడు బయటోడు ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒకటి చెప్పగానే దాని పడి ఉరుకుతున్నాం. మనం బయటోడు వచ్చి ఎవడో వచ్చి చెప్పగానే వాడు ఏం చెప్పింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేస్తే ఏమైంది అనుకుంటున్నాం. కాదు, వాడెవడో చేస్తే వాడే నరకానికి పోతాడు. నీకెందుకు? వాడు చేసిండు కాబట్టి అది బాగా ఉంది, బాగా సంతోషంగా ఉంది, కళ్ళకి ఇంపుగా ఉందని మనం కూడా చేస్తే మనం కూడా అట్టేగా. అప్పుడు నేను బాగా నాకేం తెలియని రోజుల్లో ఏం చేస్తుండేవాళ్ళం అంటే, గుణదలని బాగా ఫేమస్. ఫిబ్రవరి వచ్చేసరికల్లా 9, 10, 11 అని 3 డేట్లు ఉంటాయి విజయవాడలో. గుణదలు ఫిబ్రవరి నెలలోనే ఉంటాయి. చలి బాగుంటుంది. అసలు నేనేం చేసేవాడిని అంటే, గుణదలు పోయి కింద బాగా తడుపుకొని తలంతా బాటిల్స్ కట్టుకొని, ఒక 6-7 బాటిల్స్ కట్టుకొని వాటి నిండా నీళ్ళు తీసుకొని
తడారిపోయినప్పుడల్లా నెత్తిమే పోసుకుంటా చలిలో ఎక్కాలని. అది భక్తని సుమి, అది భక్తని. నాకు తెలియదు ఆయన నా హృదయంలో ఉంటాడని, నా హృదయాన్ని నేను పదిలం చేసుకోవాలని నాకు తెలియక నేనంటే చలిలో గడగడలాడుకుంటా. అంత పెద్ద చలిలో నేను చొక్కా కూడా లేకుండా ప్యాంటు మీదనే నీళ్ళు పోసుకుంటూ ఎక్కితే నేను అంత చలి గడగడలాడుకుంటా కూడా దేవుడి దగ్గర పోయినా అనుకుంటాను. పైన శిలువ ఉంటుంది అక్కడ, ఉట్టిదే అది శిలువ, ఇనప దాంతో అంతా వెల్డింగ్ పెట్టి చేసింది శిలువ. నాకేం తెలుసు ఆ దేవుడు అనుకొని పోతాను అడిగినాను. అది పోయి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ కిందికి దిగేటప్పుడు ఏమనుకుంటూ దిగుతానంటే, అమ్మయ్య దేవుడి దర్శనం అయిపోయింది నాకని దిగి కిందికి వచ్చి ఆడ గుండు చేయించుకొని, అమ్మయ్య నా దేవుడికి చెల్లించాల్సిన మొక్కు చెల్లించుకున్నాను వచ్చేస్తానండి. అలా 2-3 సార్లు చేసిన తర్వాత అప్పుడు నన్ను ఒక సహోదరుడు నన్ను అడిగాడు, నీ జుట్టు ఆయన ఏం చేసుకుంటాడయ్యా అని అడిగాడు నన్ను. నీ జుట్టు దేవుడు ఏం చేసుకుంటారయ్యా? నువ్వు పోయి ఆడిపోయి జుట్టు ఇచ్చి, అప్ప నేను మొక్కు చెల్లించిన అన్నవలే మంచిదేలే, కానీ నీ జుట్టుని ఆయన ఏం చేసుకుంటాడు? విగ్గులు తయారు చేసి అమ్ముకుంటాడా? విగ్గుల కంపెనీ పెడతాడా? లేకపోతే సవరాల కంపెనీ పెడతాడా? ఏం చేస్తాడు దేవుడు నీ జుట్టుతో అని అడిగాడు నన్ను. ఈ మధ్య కూడా మన కర్ణగిరి అని ఒకటి తయారైంది. మన పిల్లలపై ఆడ అన్నం పుట్టేయటం, మన పిల్లలపై అక్కడేదో చేసి అక్కడేదో ఉందని అనుకోవటం. అన్ని బొమ్మలే, విగ్రహారాధన చేయకూడదని బైబిల్లో మొట్టమొదటే చెప్తే ఆ విగ్రహాల దగ్గర పోవటం, ఆడ మొక్కటం, ఆడిపోయి మన పిల్లలకి అన్నాలు పుట్టించుకోవటం, మనకి ఏదన్నా ఉంటే అక్కడ పోయి నేను మొక్కుకున్నా నా మొక్కు తీర్చుకుంటున్నా అనుకోవడం. పుట్టిదే ఫూలిష్, సిగ్గుచేటు మనందరికి, అసలు సిగ్గుచేటు. మనం విగ్రహాల దగ్గర ఏముంది, ఆడిపోయి మనం ఏదో చేస్తాం అంట, అక్కడేదో సమర్పించుకుంటాం. నా తల్లైనా అలిగితే దేవుడు ఏం చేసుకుంటాడు? విద్యుత్ కంపెనీ తయారు చేసి పెట్టుకుంటాడు. అయ్యా దగ్గర నీ విశ్వాసం ఎంత గొప్పదంటే, నీవు అడిగితే నీ దేవుడు ఏదైనా నీకు ఇస్తాడు. వాన ఆపుతాడు, నీకోసం వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలం చేసి నీకు ఇచ్చేస్తాను. నీ ఇంట్లో కావాల్సినటువంటి ఒక గొప్ప కార్యం జరుగుతుంటే దానికి కావాల్సినటువంటివి అప్పటికి నీ దగ్గర 0 ఉన్నా కూడా నీ కార్యం వచ్చేసరికల్లా అది 100% జరిగేలాగా దేవుడు అన్ని కార్యాలను నీకు సమకూర్చి నీకు ఇస్తే, నువ్వు అడిగిపోయి నువ్వు ఆడ మొక్కినావు. ఏ రాయికి మొక్కినావు రా యూజ్లెస్ ఫెలో నువ్వు? ఆ రాళ్ళ దగ్గర, రప్పల దగ్గర, బొమ్మల దగ్గర ఏముందనుకుంటున్నావు నువ్వు? అసలు బుద్ధి లేదు కదా మనకు, కొంచెం కూడా బుద్ధి లేదు మనకు. మనం ఏం చేస్తున్నామో ఎవరు మళ్ళీ ఇవన్నీ మన తెలియచేట్లు కావు. మళ్ళీ మనకంటే మన చుట్టాలు బంధువులు ఉంటారు, వాడు చేసి వస్తాడు. అక్కడికి పోయినా నాకు బాగా కలిసి వచ్చింది అనగానే బరోమని పోవటమే అందరు. నిన్న నేను డాక్టర్ గారు కలిసిపోతుంది, మేము ఖమ్మం పోతుంటే అక్కడ వేల మంది ప్రజలు ఉన్నారు. అక్కడ ఎస్ఆర్ గార్డెన్స్ దగ్గర. ఏం సార్ ఏంది డాక్టర్ గారు ఇది అంటే, ఎవరో హైదరాబాద్ ఒక అయ్యగారు వస్తాడంట నెలకోసారి. దాంట్లో మనూరు అమ్మాయి కూడా ఉందంట, పేరు ఎందుకు అనవసరం మాట. ఎవరు? తైలాభిషేకం ప్రార్థన అంటారు. అయ్యగారు తైలం అంటే నూనెతో ప్రార్థన చేయడం, తైలాభిషేకం ప్రార్థన. 1000 మంది ఉన్నారు అక్కడ. మళ్ళీ బయటకు వస్తే ఒక్కడు కూడా దేవుడికి అనుకూలంగా బతకరు. ముందు నీ క్రియలు కరెక్ట్ ఉండాలా, నువ్వు దేవుడికి అనుకూలంగా జీవించాలా అని దేవుడు చెప్తుంటే అవి లేవు, ఇవి మాత్రం పోయి చేయాలి. అక్కడ మన అమ్మాయిలు కూడా ఉన్నారు. డాక్టర్ గారు చూసిండట కూడా వాళ్ళని, నాకు చెప్పాడు పలానా అమ్మాయి ఉంది, పలానా అమ్మాయి ఉంది అంటే నాకు బాగా నవ్వొచ్చింది. అసలు లక్కీగా మన సంఘంలో కాదు, మన ఊర్లో, మన సంఘంలో కాదు, మన ఊర్లో ఉన్న అమ్మాయిలు ఉన్నారు. ఎడిపోతున్నాం మనం, ఎడిపోతున్నాం మనం. మన క్రైస్తవ జీవితాన్ని మనం ఎక్కడ తీసుకుపోతున్నాం? అడుగు వాటన్నిటికంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా నీకు ఇచ్చేస్తాను దేవుడు అన్నీ ఇచ్చేస్తుంటే మళ్ళీ కొత్త సాంప్రదాయం తెచ్చారు. ఇది ఏంటో తెలుసా? నా ఇంట్లో ఈ కార్యం ఘనంగా జరిగితే నేను వచ్చి నా ఎంట్రుకలు ఇస్తాను. లంచం, దేవుడితో కాంట్రాక్ట్ మాట్లాడుకోవటం. నా ఇంట్లో ఈ కార్యం గొప్పగా జరిగితే నేను ఈ ఫలాన్ని తీసుకుపోయి నీకు ఇచ్చేస్తాను. ఏం చేసుకుంటాడు ఆయన? ఏం చేసుకుంటాడు దేవుడికి లంచం? అసలు నువ్వు అడగక ముందే, నువ్వు అడగడానికి వెళ్ళి మోకరించే ముందే నీకేం కావాలో నాకు తెలుసని ఆయన చెప్పినప్పుడు, నీకు కావాల్సిన సమస్తం నేను ఇస్తున్నాను, నీకు తీసేసుకోపో అని ఆయన అంటున్నప్పుడు మళ్ళీ నువ్వు నాకు అది చేయి, నేను నీకు ఇది చేస్తాను, నువ్వు నాకు అది చేయి, నేను నీకు ఇది చేస్తాను. ఏంటి ఇది? దేవుడితో వ్యాపార లావాదేవీలు ఏంటివి? దేవుడితో వ్యాపారం ఏంటి? నువ్వు నాకు అది చేయి, నేను నీకు ఇది చేస్తాను.
నువ్వు నాకు అది చేయి, నేను నీకు ఇద్దే. నీకు అన్నీ ఇచ్చేశారు ఈ లేదా? నువ్వు ఈరోజు ఇక్కడ సంతోషంగా ఆనందంగా కాలు వేసుకుని కూర్చున్నావు అంటే నీకు నీ దేవుడు ఇచ్చిన ఆధిక్యత అది. సమస్తము తన ఆయన తన హస్తాల్లో తీసేసుకొని నీకు కావాల్సిన అన్ని టైం ప్రకారం నీకు ఇవ్వడం వల్ల నువ్వు కాలు వేసుకుని కూర్చున్నావు. మళ్ళీ నువ్వు దేవుడి దగ్గర పోయి ఒప్పందాలు చేసుకుంటావు, మొక్కులు అంట. అసలు మొక్కుబళ్ళు లేవు అని కొత్త నిబంధన అంతా ఘోషిస్తుంటే మనం మొక్కుకున్నామంట. నా తలనీళ్ళు తీసిపోయి ఇస్తాను మొక్కుకొని. నాకు ఒకవేళ గుండు చేస్తే, ఒకవేళ నేను గుండు దేవుడి దగ్గర మొక్కుకొని గుండి చేసుకుంటే నా వెంట్రుకలు ఇస్తే దేవుడికి, ఇక జీవితంలో నీకు రావురా అని దేవుడు ఒక శాపం దేవుడు చెప్తే నేను ఇస్తాను మళ్ళీ ఎట్లా? ఇప్పుడు దేవుడికి ఎంట్రుకలు ఇయ్యడానికి బాగానే బాబు ఇక నువ్వు ఇప్పుడు ఇచ్చినవంటే ఇక నీకు జీవితకాలం గుండె నీకు ఎంట్రుకలు రావన్నాడు అనుకో దేవుడు, మనం ఇస్తామా మన ఎంట్రుకలు? 2 నెలల్లో తిరిగి వస్తాయి కాబట్టి ఇస్తాం, పోయి ఫ్రీయే కదా, ఫ్రీయే కదా. 2 నెలల్లో తిరిగి వస్తాయి కాబట్టి పోయి దేవుడి దగ్గర పోయి గుండె చేసుకున్నా దేవుడు మొక్కినా అంటాడు. ఉంటిదే నీ ఎంట్రుకలు ఆయన చేసుకుంటాడు, నీకు ఎంట్రుకలు రాకుండా ఆగుతాయా? ఇంత ఫూలిష్గా ఇంత సిల్లీగా అనిపించలేదా మీ అందరికీ? మనం అందరినీ చూసినప్పుడు వాళ్ళందరూ మనని చూసి వాడు మారేలాగా ఉండమని మనకు నేర్పుతుంటే మనం వాడిని చూసి నేర్చుకోవడం, కొత్త సంగతులు, కొత్త అలవాట్లు, కొత్త పద్ధతులు తీసుకొచ్చేస్తున్నాం మన ఇళ్ళల్లో. మనం బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి మనకు. ఇవన్నీ అనవసరం మాటలు కాదు, మనకు డబ్బులు ఎక్కువై కొత్త కార్యాలన్నింటినీ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నాక మీ అందరూ అలా ఉండొద్దు. అసలు మీ అందరూ అలా ఉండొద్దు అంతే. నేను ఇది చెప్పడానికి నా బాధ్యత కాబట్టి చెప్పేసిన. నేను మీరు ఉంటే మీకే లాభం, ఉండకపోతే మీకే నష్టం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు నష్టం. దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు మీరు చేస్తూ ఉంటూ వాడెవడో చేసిండు వీడెవడో చేసిండని నువ్వు కూడా చేస్తూ పోతే నీ దేవునికి నువ్వు అవమానాన్ని కలగజేసినట్టు, నీ దేవుని కోపాగ్నికి నువ్వు గురవుతున్నట్లే. క్షమించమని అడగండి, తప్పైందని అడగండి, మళ్ళీ తిరిగి దేవునితో కలిసి నడవండి. లోక ఆచారాలు పద్ధతులు మనకు సంబంధించినవి కావచ్చు. లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి కాల్సిమే. దేవునితో వైరం, శత్రుత్వం అంట దేవునితో. ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు మనం జరిగిస్తే దేవునితో శత్రుత్వం, దేవునితో వైరం, దేవునితో గొడవ దిగుతావా? అన్నీ ఇచ్చే దేవుడికి గొడవ పడతావా? నువ్వేమనుకున్నావు తెలుసా? నేను నా దేవుడు బాగా ప్రేమించి చేస్తాను అనుకుంటావు. పుట్టిదే నువ్వు దేవునితో వైరం పడతావు, దేవునితో గొడవ పడతావు, దేవునితో శత్రుత్వం పెంచుకుంటున్నావు నువ్వు చేసే పని వల్ల. ఆయనకి సంతోషం కలిగిస్తున్నావు అనుకుంటున్నావు కానీ కాదు. దేవుడి మీ అందరినీ దీవించి ఆశీర్వదించారు. మీరందరూ కలిసి మరి ఎక్కువగా మీ విశ్వాస జీవితంలో బలపరచబడండి, ఎక్కువ మీరందరూ స్థిరపరచబడండి. మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకెళ్లే ముందే ఆలోచించే ముందు దేవుడితో మాట్లాడండి. దేవుడిని మీరు అడగండి. మీరు అడగకముందే ఆయనకు తెలుసు నువ్వేం అడుగుతావో తెలుసు, ఆయనకు నీకు ఏం అవసరం ఉందో కూడా తెలుసు ఆయనకు. నువ్వు అడగకముందే నీకు ఇచ్చేస్తాను. నేను పోయినసారి కూడా మా రేవతికి అదే చెప్పాను. మేము శైలి ఫంక్షన్ చేసేటప్పుడు అప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలత లేవు. నేను చెప్పిన అరే నీకు ఏం సంతోషం కలిగిందో నీ దేవుడికి తెలుసురా, నిన్ను సంతోషపరిచే కార్యమే చేస్తాడు ఆయన. ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అదే జరిగింది. మన కుటుంబాల్లో జరిగే కార్యాలన్నీ అలాగే జరుగుతుంటాయి. మేము మా దున్నుగోడు పెళ్లి చేసినప్పుడు కూడా అదే జరిగింది. అక్కడ ఉదయం 7 గంటలకు వర్షం ఉంది, రాత్రి అంతా జోరు వర్షం కురిచింది, పెళ్లిలో వర్షం లేదు. పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఇంటికి పోయినాక వర్షం. మళ్ళీ అక్కడ వాళ్ళు రిసెప్షన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి లేదు. వాళ్ళ రిసెప్షన్ అయిపోయినాక సాయంత్రానికి వర్షం వచ్చింది. మధ్యలో ఎందుకు బ్రేక్ వచ్చింది మధ్యలో? నీ దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక, నీ దేవుడు నిన్ను ఆయన ప్రేమకు ఆయన నిన్ను పాత్రుడిగా ఎంచారు కనుక మీరు చేసే కార్యము ఆయనకు సంతోషం కలిగించాలి అని ఆయన కోరుకున్నారు కనుక మీ ఎడల తన అపారమైనటువంటి ప్రేమను విస్తరింపజేశాడు. మనం 24 మీటింగ్ చేస్తే ఇందువల్ల ఇజ్రాయెల్ సార్ ఏం చెప్పాడు? మీ అందరినీ తీసుకొచ్చి ఏసీ రూమ్లో ఓపెన్ ఏసీలో కూర్చోబెట్టి మీటింగ్ చేస్తున్నారు మీ అయ్యగారు. మీటింగ్ చేసే ముందు వర్షమే, మీటింగ్లో వర్షం లేదు. మీటింగ్ అంతా అయిపోయి ఎవరు వాటి ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వర్షమే. మధ్యలో ఎందుకు బ్రేక్ వచ్చింది మీకు? ఎందుకంటే మీరు చేసే పని వల్ల మీ దేవునికి సంతోషం ఆనందం కలగాలి కదా. మనం అలాగే జీవించాలి. లోకంలో వాడు ఎలా జీవించాడు మనకెందుకు? వాడు నరకానికి పోతే నువ్వు పోతావా? వాడు వెనకబడి వాడు అగ్నిలో కాలితే మనం వెళ్ళి కాలుతామా వాడితో కలిసి? థ్యాంక్ యూ. మీ అందరినీ దేవుడు మరి ఎక్కువగా దీవించి ఆశీర్వదించుగాక.
మీతో విస్తారంగా మాట్లాడాలని అనుకున్నాను. అందుకే నేను పోయినసారి అక్కడ మనం ఈ పోయిన ఆదివారం ఇక్కడ ప్రార్థన పెట్టినప్పుడు అక్కడ రోడ్ లేదు, ఇప్పుడు రోడ్డు ఉంది. రేపు పొద్దున మళ్ళీ మీరు ప్రార్థన వచ్చేసరికి దీనికి ఇంకో లింక్ రోడ్డు కూడా ఉంటుంది ఇంకోటి. అంటే మన కనుచూపు మేరలో మనం కనపడనివి ఊహించనివి కూడా మనకు దేవుడు ఇచ్చేస్తున్నాడు. అన్నీ ఇచ్చే మన దేవుణ్ణి మనం కృతజ్ఞత కలిగి ఆయన ఎడల జీవిస్తూ పక్కవాడికి మేలు చేసే విధంగా, పక్కవాడికి సంతోషం కలిగే విధంగా జీవించాల్సిందే. కానీ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, పద్ధతులు, పనుల వల్ల, లేదా మనం ఇచ్చే తలనీలాల వల్ల, లేదంటే మనం ఇచ్చే మొక్కుబడుల వల్ల మన దేవుడికి సంతోషం కలగదు. మొక్కుబడి అనగా అప్పుడు తెలవకి ఇచ్చారు వాళ్ళందరూ, ఇజ్రాయేలీలందరూ. ఇప్పుడు వచ్చేసరికి మొక్కుబడులు లేవు అని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ మొక్కుబడి అంటే ఏంటంటే దేవునితో వ్యాపార లావాదేవీలు. నేను నీకు ఇది చేస్తా, నువ్వు నాకు అది చేస్తే, నువ్వు నాకు అది చేస్తే నేను నీకు ఇది చేస్తాను. దేవుడితో వ్యాపారం, లాభాల కోసం వ్యాపారాలు చేస్తున్నట్టే. ఇప్పుడు నువ్వు అడగముందే నీకేం కావాలో తెలిసి నీకు ఇచ్చేస్తానని, నువ్వు ముందు ఆయన నాకు ఇది చేసేలాగా నేను జీవిస్తాను, నీ జీవితాన్ని నువ్వు మలుచుకో అంతే. నీ మొక్కుబళ్ళు కానీ, నీ అర్పణలు కానీ, నీ బలులు కానీ ఆయనకు అవసరం లేదు. దేవుడి మీద జీవించే ఆశీర్వాదం, దేవుని యొద్ద జీవించేవాడిగా ఉండండి. కొడుకులాగా, తండ్రితో కలిసి జీవించే కొడుకులాగా జీవిస్తూ ఉండండి. ఆడ తప్పిపోయే కుమారుడిలాగా మీరు అక్కడి నుంచి దేవుడికి దూరం అయిపోయే కుమారుడిలాగా మీరు. ఒకవేళ మీరు ఎవరైనా దూరం అయిపోయి తప్పిపోతే తిరిగి మళ్ళీ కంటే వచ్చేది రండి, మళ్ళీ తండ్రి దగ్గరికే రండి. తండ్రి అద్భుతంగా మిమ్మల్ని చేర్చుకుంటారు, హక్కులు చేర్చుకుంటారు. అయ్యా నాకు తప్పు అయిందని అడగండి మీరు. అయ్యా నేను నాకు తెలుసో తెలియక ఒక తప్పు చేశాను, అయ్యా నేను ఈ విషయంలో తప్పు చేశాను, నన్ను క్షమించమని అడుగు. మళ్ళా నిన్ను మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటారు, నీకు మంచి స్నానం చేయించి కొత్త బట్టలు వేస్తారు. మళ్ళీ తిరిగి తన దగ్గర వచ్చి వాడెవడో వీడెవడో వీడెవడో వాడెవడో అని వీళ్ళని ఉదాహరణలు చేయకండి. అసలు మీరేంటో మీ దేవుడితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటో ముందు కొనసాగండి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదిస్తున్నారు. మీ అందరికీ మంచిగా ఉండడానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.